అందరికీ నమస్కారం. నేను భాను మేకల. వెల్కమ్ టు శశి టీవీ. ఈరోజు మన శశి టీవీ స్టూడియోలో అనంతపురం జిల్లా నుంచి ఒక నిరుపేద కుటుంబం ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. వాళ్ళు ఎందుకు వచ్చారు, మన ఛానల్ వారిని ఏం అడిగారు, మనం ఏమిస్తాం అనేది మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ముందుగా ఆ కుటుంబానికి వెల్కమ్ చేద్దాం. అమ్మా నమస్కారం. నమస్కారం అశోక్. నమస్కారం. ఎలా ఉన్నారమ్మా? బాగున్నాము సార్. ఏం పేరమ్మా? మీ పేరేం పేరు? నా పేరు మంగమ్మ సార్. ఏ ఊరు మీది? అనంతపూర్ డిస్ట్రిక్ట్, యనమలదొడ్డి. అనంతపూర్ డిస్ట్రిక్ట్ మండలం యనమలదొడ్డి, మాది కళ్యాణపురం తాలూకు సార్. ఏం చేస్తారమ్మా మీరు? ఏం చేస్తారు మొత్తం? కూలి పని ఉంటే కూలి పనికి పోతాడు సార్. ఒకడే పోయేది నాకు చేత కాదు. ఆపరేషన్ అయింది నాకు. ఏం ఆపరేషన్ అయింది? గడ్డు ఉంటే ఆపరేషన్ అయింది. సికింద్రాబాద్ యశోద హాస్పిటల్లో ఈ హాస్పిటల్లోనే 5 లక్షల ఆపరేషన్ అయింది సార్. నాకు ఎక్కడ పోయాక లేదు. పొగడు పోవాల మమ్మల్ని సాకాలి సార్. ఎంతమంది పిల్లలు నీకు? 2 కొడుకులు 1 కూతురు సార్. 2 కొడుకులు 1 కూతురు. కూతురికి పెళ్ళయిందా? లేదు సార్, చిన్న పాప ఇంకా 8వ తరగతి చదువుకుంటున్నాడు. ఈ బాబుతో పాటు ఇంకెవరున్నారు? వాళ్ళ అన్నయ్య ఉన్నాడు సార్. నేను అశోక్ని అడుగుతాను, అశోక్ చెప్తాడు. అశోక్ ఏంటి, ఎలా ఉన్నావు? బాగున్నా. మీ అమ్మగారి పేరేంటి? మంగమ్మ అన్న. నాన్నగారి పేరు? హనుమప్ప అన్న. ఏ ఊరు మీది? యనమలదొడ్డి అన్న. యనమలదొడ్డి, అనంతపురం డిస్ట్రిక్ట్. నీ ఏజ్ ఎంత? నాకు 17 అన్న. ఇప్పుడు ఎంతవరకు చదువుకున్నావు? నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసుకున్నాను. ఎన్ని మార్క్స్ వచ్చాయి? నాకు 372 అన్న. అంటే ఇప్పుడు నీకు ఎప్పటి నుంచి, అంటే పుట్టుకతోనే లేవా కళ్ళు? లేదన్న. మరి ఎలా చదువుతున్నావు? ఇంతవరకు ఎలా పాస్ అయ్యావు? 10th వరకు అదే బ్రైల్ లిపితో రాశాను. 10th లో పబ్లిక్ ఎగ్జామ్స్ ఉంటాయన్న. అవి నేను స్క్రైబ్ అంటే వేరే వాళ్ళకి చెప్తే రాస్తారనమాట. నేను వేరే వాళ్ళకి చెప్తే వాళ్ళు రాస్తారన్న. అలా రాశాను. ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో కూడా అలాగే రాశానన్న. ఇప్పుడు నేను ఏమనుకున్నా అంటే, ఇక ఇంటర్ సెకండ్ ఇయర్ వేరే దగ్గర వేసుకున్నామన్నా, అక్కడ కాదు. నేను చదువుతుండేది ఇప్పుడు గవర్నమెంట్ కాలేజ్ అన్న, ఎస్వి జూనియర్ కాలేజ్ టీడీడీది. ఇప్పుడు సెకండ్ ఇయర్ కూడా నేను ఎట్లా రాసేసి డిగ్రీ నుంచి నేను నా సొంతంగా నేను రాసి మంచి మార్క్స్ పాస్ కావాలనుకున్నాను. చదువు అంటే బాగా ఇంట్రెస్ట్ నీకు? అవునన్నా. ఏమవుదాం అనుకుంటున్నావు? సాఫ్ట్వేర్ వేద్దాం అనుకున్నాను. సాఫ్ట్వేర్ ఇంజనీరా? ఎస్ అన్న. అంటే మరి కుటుంబ స్తోమత అంతంత మాత్రమే కదా, మరి ఎలా చదువుతావు? అంటే ఏదన్నా సీట్ కోసం అంటే నేను ఎగ్జామ్స్ రాసి ఫ్రీ సీట్ సంపాదిస్తావా? మీరు చెప్పండి, మీ పేరేంటండి? నా పేరు హనుమప్ప సార్. ఏం చేస్తారు మీరు ఊర్లో? పని, కూలి పని పోతాం సార్. పొలం ఏమన్నా ఉందా? ఏమి లేదు సార్. ఇల్లు ఉంది, గవర్నమెంట్ కట్టించిన ఇల్లు ఉంది. ఆర్డిటి నాకు ఆర్డిటి ఇల్లు ఒకటి కట్టించినారు. 2 ఇండ్లు ఉండేవి సార్. అంతే, కూలి పని పోవాలా తెచ్చుకుంటే డబ్బులు ఏం లేవా మీకు? పొలం బాగుందంట కదా? ఏం పొలాలు లేవు సార్. నిజం చెప్పండి. లేవు సార్, మాకు పొలాలు ఇలా లేవు. ఏదో ఇండ్లు ఉండే కూలి పని పోతాము, తెచ్చుకుంటాము, ఏదో తింటాము. పింఛన్ వస్తుంది. పింఛన్ వచ్చింది. ఎంత వస్తుంది పిల్లాడికి పింఛను? 6000 వస్తుంది. నేను కూలి చేసింది ఇంత దే పెట్టుకోవాలా, అది ఇది అప్పులు కట్టుకోవాలి సార్. అప్పులు కట్టుకుంటూ రావాలా. ఎంత ఉంది అప్పు? ఎంత ఉంది సార్? 5 లక్షలు చేసిండు సార్ నా భార్యకి ఆపరేషన్ చేయించి. ఇప్పుడు 3 లక్షలు సార్, 2 లక్షలు తగ్గిపోయింది. ఇప్పుడు మీ పిల్లాడు బాగా చదువుతాడా? బాగా చదువుతుంటాడు సార్. అంటే చాలా మంది కళ్ళు కనపడకపోతే జీవితం మొత్తం వృధా అయిపోయినట్టు బాధపడుతూ ఉంటారు కదా. అదే అలా అట్లా అవుతుందనే సార్. మేము చిన్నప్పుడే 4 గంటలప్పుడే అటిలో చేరేసిన సార్. నేను పెద్ద ఆయన ఎలా అయితే కట్టించినాడో మా కోసము, ఆర్డిటి ఫౌండేషన్ అనేది మాకు చాలా హెల్ప్ అయింది సార్. నిజంగా. ఏం వచ్చింది నీకు ఆ ఫౌండేషన్ నుంచి? ఫౌండేషన్ నుంచి మంచి ఎడ్యుకేషన్ వచ్చింది సార్. అలాగే నాలో ఉన్న అది మామూలు యాక్టివిటీస్ ఉంటాయి అన్న, అవన్నీ నాకు అని వాళ్ళు నేర్పించారన్న. సాంగ్స్ కానీ, ఇప్పుడు నేను సాంగ్స్ రాయగలను, సాంగ్స్ పాడగలను, అబ్బా స్టోరీస్ రాయగలను. ఇంకా నేను మ్యూజిక్ అంటే తబలా ఇవన్నీ ఉంటాయి అన్న, డప్పు ఇవన్నీ కొట్టగలను అన్న, సాంగ్ ఇట్లాంటివన్నీ. అలాంటివన్నీ నాకు ఆర్డిటి ఫౌండేషన్ నాకు నేర్పించింది అన్న. ఏదో ఒక పాట పాడు. ఇప్పుడు మన సొసైటీలో చాలా మందికి ఏమని చెప్తుందంటే, లేడీస్ పట్ల చాలా రేప్స్ అవి జరుగుతున్నాయి. దాన్ని అవాయిడ్ చేయడానికి, దాని అవేర్నెస్ కోసం వచ్చింది. పాడు. వెరీ గుడ్. చెల్లి నీ ఆడ జన్మకు చరిత ఉన్నదమ్మా, మగవాని బ్రతుకులో వెలుగు నీవని తెలుసుకోవమ్మా, తల్లి ఈ మాతృభూమికి మారు పేరువమ్మా, సరదాకి కూడా మన సాంప్రదాయాలు మరవకూడదమ్మా, కాలయాపనకు పుట్టే ప్రేమ అదే నీ చావుకు చిరునామా,
మనసు పెట్టి గమనించి చూడు ప్రతి ఒక్కడు మంచివాడే, ప్రేమ పేరిట మోసగిస్తే ప్రతి ఘటన చెందుతాడే. చెల్లి నీ ఆడ జన్మకు చరిత ఉన్నదమ్మా, మగవాని బ్రతుకులో వెలుగు నీవని తెలుసుకోవమ్మా. వంటి నిండా ఏనాడు చీరను కట్టుకోదు తారా, ఆ తార తీరు నువ్వు తయారైతే మరి చూడకుండగలరా. జీన్స్ ప్యాంటు టీ షర్టు వేసిన ఆంగ్ల వనిత మీరు, ఇండియాలో ఇంగ్లీషు సంస్కృతిని నాటుతున్నదెవరు. చీరలు కట్టే చెల్లెల్లెందరో వెళ్ళ మీద లెక్కేయవచ్చురా, వస్త్రాధరణమే పురుష జాతిని ఆకర్షించే మాట నిజంరా. చెల్లి నీ ఆడ జన్మకు చరిత ఉన్నదమ్మా, మగవాని బ్రతుకులో వెలుగు నీవని తెలుసుకోవమ్మా. ఈ వయసులోన నీ మనసులోన ప్రేమన్న మాట సహజం, ఆ ప్రేమ పేరిట మగవాని నుంచి ఆశించరాదు స్వార్థం. సినిమా హాలులో పార్కు టూరులో కలుసుకున్న నిమిషం, నీ అంతరాత్మని అడిగి చూడు అది ఎంతవరకు అవసరం. సినిమా పార్కులో మొదలై మురిపం, రాత్రి ఫోనులో గడిపిన కాలం, పరీక్ష తప్పిన తొలి సంవత్సరం, బ్రతుకంతా పరీక్షల నిత్యం. చెల్లి నీ ఆడ జన్మకు అర్థమున్నదమ్మా, అర్ధరహిత భరతావనిలో నీవు నిలవకమ్మా. తల్లి ఈ మాతృభూమికి మారు పేరువమ్మా, మగవాని బ్రతుకులో వెలుగు నీవని తెలుసుకోవమ్మా. వెరీ గుడ్, చాలా బాగుంది. అంటే ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు లేడీస్ అనేది వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ అన్నీ నీట్గా ఉంటే, వాళ్ళు సాంప్రదాయంగా మంచిగా ఉంటే, వాళ్ళు బాగుంటేనే కదా సమాజం బాగుంటుంది. వాళ్ళు ఇప్పుడు ఎంత ముందులో మన సమాజంలో మన ప్రపంచంలో ఎంత ముందు ఉన్నారో అందరికి తెలిసిన విషయం అన్న. అలా ఇప్పుడు ఈ పాట ఏం చెప్తుందంటే, నీ డ్రెస్సింగ్ స్టైల్ నువ్వు నీట్గా ఉంటే నీ వైపు నీ ఎవరు చూడరు, నీ వైపు కన్నెత్తి కూడా చూడరు. ఎందుకంటే నువ్వు ధైర్యంగా ఉండాలా, నువ్వు హ్యాపీగా ఉండాలి. అదే ఈ పాట సూచిస్తుంది. ఎప్పుడు రాసావు అశోక్ ఈ పాట? అంటే నేను రాసిందే కదా, నేర్చుకున్నాను. నాకు ఎవరు రాశారు ఈ పాట? ఇది రాసింది వేరే వాళ్ళు రాశారు, నువ్వు నేర్చుకున్నాను. నీ సొంతగా నువ్వేమన్నా రాసావా? రాశానన్న. పాడు. అన్నా చెల్లెల బంధమన్నా వనిలో నా గొప్పదన్నా, అమ్మ నాన్నల ప్రేమ కన్నా చెల్లి ప్రేమలు తీయ. అన్న చెల్లెల బంధమన్నా వనిలో నా గొప్పదన్నా, అమ్మ నాన్నల ప్రేమ కన్నా చెల్లి ప్రేమలు తీయది. చిన్నప్పుడు ఆడిన ఆటలు పాడిన పాటలు గుర్తుకొచ్చిన జ్ఞాపకాలను మరువలేమమ్మా. చిన్నప్పుడు ఆడిన ఆటలు పాడిన పాటలు గుర్తుకొచ్చిన జ్ఞాపకాలను మరువలేమమ్మా. ఇంతకన్నా ఏం చెప్పగలం ఈ అన్న చెల్లెల బంధం గురించి, ఎన్నో విలువలు కలిగిన ఈ బంధమే అన్నా చెల్లెల బంధం. అన్నా చెల్లెల బంధం అన్నా వనిలో నా గొప్పదన్న, అమ్మ నాన్నల ప్రేమ కన్నా చెల్లి ప్రేమలు తీయదిరన్న. వెరీ గుడ్, బాగుంది. ఇప్పుడు నీకులాగే రాజు అని ఒక సింగర్ ఇక్కడ తెలుసా? చూసాను. విన్నావు అతను గుర్తు? విన్నాను. అంటే ఎప్పుడన్నా మాట్లాడాలనిపించింది అతనితో నీకు? మాట్లాడాలనిపించింది. అతను ఏమేమి పాటలు పాడాడు గుర్తుందా? అందరి బంధువా సాంగ్ పాడు. అంతగా రాదు. ఇంకా ఏముంది నీలో టాలెంట్? అంటే నేను మామూలుగా స్టోరీస్ ఓన్గా రాయగలను. స్టోరీస్ అంటే సినిమా కథలా? లేదు, అంటే మోరల్ స్టోరీస్ కానీ అలా రాయగలను. ప్రేమ కథలు రాయగలను. ఇంకేంటంటే నేను కల్చరల్ యాక్టివిటీస్ లో ఇంకా ఇవి మామూలు తబలా కంగు ఇవన్నీ ఉంటాయి, అన్ని కొట్టేస్తాను వితౌట్ కీబోర్డ్. అంతే. సినిమా హీరోలలో ఎవరంటే ఇష్టం? జూనియర్ ఎన్టీఆర్. ఎందుకని? అంటే తను చెప్పే ఇన్స్పిరేషన్ వర్డ్స్ ఎంత బాగుంటాయంటే అవి మనసు మంచిగా కనెక్ట్ అయిపోతాయి అన్న. ఓకే. తను చూపించే అభిమానుల పట్ల ప్రేమ గానీ, తను చెప్పే మాటలు గానీ అవన్నీ నాకు బాగా కనెక్ట్ అయిపోయినాయి. మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్ అభిమాని నువ్వు? అంతేనా. అందుకేనా కాలర్ టోన్ కూడా అదే పెట్టుకున్నావు? అదే పెట్టాను, ప్లస్ వాట్సాప్ అబౌట్ కూడా అదే పెట్టాను. తన గురించి ఒక సాంగ్ కూడా రాసుకున్నాను. ఏది పాడు? జోహారు జోహారు జూనియర్ ఎన్టీఆర్ అన్నా, నీ వెంటే మేమంతా కదులుతామన్నా. జోహారు జోహారు జూనియర్ ఎన్టీఆర్ అన్నా,
చరిత్రలో నీకంటూ ఒక గుర్తింపు ఉంది అన్నా, ఆ చరిత్రనే నీ వైపు తిరిగి చూసేలా చేసావన్నా. జోహరు 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 జూనియర్ ఎన్టీఆర్ అన్నా. ఈ సినిమాలు విడుదలైతే ఎగిరి గంతులేసి మురిసిపోతాము అన్నా. నీ పెమ్మలను పేపర్లకేసి మెరిసిపోతామన్నా. ఈ జన్మలో పుణ్యమో నీ అభిమానులుగా పుట్టడం, అందుకే మేమంతా నీ అభిమానులమయ్యామన్నా. వెరీ గుడ్. అశోక్, ఇప్పుడు నీకు పుట్టుకతోనే కళ్ళు కనపడవు కదా, నువ్వు చదివేటప్పుడు ఇంత 10th అయిపోయి ఇప్పుడు ఇంటర్మీడియట్ కూడా రాసేసావు కదా, ఈజీ అనిపించిందా లేకపోతే కళ్ళు లేకపోయినా కూడా నేను చదవగలను అనిపించిందా నీకు? అన్న ఒక మాట చెప్తానన్నా, నేను సొసైటీ పరంగా చూసుకుంటే నాకు కళ్ళు కావాలనిపిస్తుంది. కానీ నాకున్న లైఫ్ నేను ఎడ్యుకేషన్ ఇంతవరకు చదువుకున్న ఎడ్యుకేషన్ చూస్తే చాలా ఇంతే నాకు అనిపిస్తుంది. కళ్ళు లేకపోయినా పర్లేదు అనిపిస్తుంది. సొసైటీలో ఎట్లా అంటే అన్న, ఇప్పుడు ఒక దగ్గర పోయి మాట్లాడితే వాళ్ళంతా చులకనగా చూస్తారంటే అది చాలా సార్లు నేను బాగా చేసింది అన్న. నీ పట్ల చులకనగా చూసారా? చాలా మంది అట్లా అన్న. ఏమైనా ఇప్పుడు ఏమైనా అక్కడ బయట ఏమైనా హెల్ప్ అడిగితే కొంతమంది చేస్తారు, కొంతమంది అన్న తెలియదు అని చెప్పుకుంటే తిట్టేసి వెళ్ళిపోతారు. అలాంటి సిచ్యువేషన్స్ కూడా చాలా ఫేస్ చేశాను. మరి బాధ అనిపించేది అప్పుడు? బాగా అనిపించేది. ఏమన్నా ఏడ్చేవాడివా? ఇప్పుడు దేవుడి మీద మన కోపం వచ్చేదా నీకు అలాంటి టైంలో? చాలా సార్లు. ఎందుకు నన్ను ఇలా పుట్టించావని? నిజంగా. మరి ఏమనేవాడు? ఏ దేవుడిని నమ్ముతావు నువ్వు? అంటే మా ఇంటి దేవత మారమ్మ, నేను వెంకటేశ్వర స్వామిని నమ్ముతాను. వెంకటేశ్వర స్వామి. ఇప్పుడు ఎవరైనా కళ్ళు డొనేట్ చేస్తే నీకు కళ్ళు వస్తాయని ఎవరైనా డాక్టర్ చెప్పారా? అంటే డాక్టర్స్ అయితే మా అమ్మలు చెప్పినది ఏంటంటే, చిన్నప్పుడు నాకు నేను అంటే ఏడుస్తానంటే అనమాట, కళ్ళు ఎక్కువ ఓపెన్ చేయకుండా ఉంటాంట. ఏడుస్తా ఉండేవాడు. 14 years తర్వాత వస్తే ఈ లెఫ్ట్ ఐ కొంచెం లైటింగ్ కూడా కనిపిస్తుంది అన్న. ఇప్పుడు ఇక్కడ ఉన్న టేబుల్ నేను ఎక్కడుందని చెప్పగలను. ఓకే, నేను లైటింగ్ అవన్నీ చూడగలను. అలా ఏమన్నా వస్తే రావచ్చు, ట్రై చేస్తే రావచ్చు. కళ్ళు తెలియదు. ఇక్కడే చెప్పారు సార్, హాస్పిటల్కి ఎప్పుడే వచ్చినాము సార్. చిన్న పిల్లలు ఉన్నప్పుడే ఎక్కడ పుట్టుకొరికి కాకుండా ఎక్కడ చూస్తారంటే ఎక్కడ అంతా తిప్పినాము సార్. ఇప్పుడు సుమారు ఖర్చు పెట్టుకున్నాం మేము. చిన్నప్పుడే 3 నెలల పిల్లోడి నుంచి 3 ఏళ్ల పిల్లోడి వరకు చూపించిన. అయినా అప్పుడు చెకప్ అనేది చేపించుకుంటుండలేదు సార్, ఏడుస్తుండే. అందుకే ఇక్కడ సార్ వాళ్ళు ఏం చెప్పినారంటే 14 ఏళ్ళ వయసు వచ్చినప్పుడు తోలుకు రండి, ఇప్పుడు ఏమన్నా వచ్చే అవకాశం ఉంటే ఒక కన్నన్నా ఆపరేషన్ చేస్తామన్నారు సార్. అంతట్లోనే నాకు ఆపరేషన్ గడ్డ అయ్యి ఆపరేషన్ అయ్యి నాకు ఇబ్బంది అయిపోయింది సార్. ఇంకా పెద్ద అయిపోయి చదివించినామా. నువ్వు పనికి వెళ్తావమ్మా? ఇప్పుడు వెళ్ళట్లేదు. మీరేం పనికి వెళ్తారండి? ఏ పనికైనా పోదు. ఎంత వస్తాయి రోజుకి నీకు? అంతే. నీకు తమ్ముళ్ళు ఎవరైనా ఉన్నారా? అక్కలు చెల్లెళ్ళు? సార్ ఒక అన్నయ్య ఉన్నాడు, 2 తమ్ముళ్ళు ఉన్నారు. అశోక్, ఫైనల్ గా అంటే నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి అంతేనా? చదివించే స్తోమత మరి తల్లిదండ్రులకు లేదు కదా? చూడాలన్నా, నేను అంటే సొంతంగా ఎగ్జామ్స్ రాసి ఫ్రీ సీట్స్ తెచ్చుకొని ఇంకా సాఫ్ట్వేర్ అంటే నేను ట్రైనింగ్స్ ఇవి నేను కంప్యూటర్ గురించి చాలా ప్రోగ్రామింగ్స్ అవి ఇంకా నేర్చుకోవాలన్నా. అవన్నీ నేర్చుకున్నాక అవన్నీ అయిపోయినాక నేను ఎగ్జామ్స్ రాసి మంచి జాబ్ తెచ్చుకునే ట్రై చేస్తాను. లక్కగా సాఫ్ట్వేర్ దొరికితే బెటర్, వేరే దొరికినా కూడా నా పేరెంట్స్ ని పోషించుకోవడానికి ఏదో జాబ్. ఇప్పుడు నీకులాగా అంటే పుట్టుకతోనే కళ్ళు లేని వారు చాలా మంది ఉన్నారు కదా, వారికి నువ్వేం చెప్పాలనుకుంటావు? మీ వ్యక్తిత్వము, మీ జీవితం బాగుంటే చాలు. మీరు సొసైటీ గురించి ఆలోచించి మీరు ఎన్నెన్నో బాధలు పడకండి నాలో. ఎందుకంటే నేను చాలా బాధలు పడ్డాను. అలా సొసైటీలో ఏదో అంటున్నారని, ఏమో తిడుతున్నారేమో అంటున్నారని చెప్పేసి, మీరు ఏమో చులకనగా చూస్తున్నారని చెప్పేసి మీరు బాధపడకండి. మీరు చదువుకుంటున్నారా, మీరు ఏం చేస్తున్నా, మీ యాక్టివిటీస్ పట్ల మీరు ఇంట్రెస్ట్ చూపించుకోవడానికి మీరు లైఫ్లో ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. అంతే. ఇంకేం లేదా? ఇంకేం నీ సైడ్ నుంచి? అంటే బ్లైండ్గా ఉన్న వాళ్ళకి ఇంకంతేనా చెప్పేది? విలువైన మాటలు. అంటే చాలా మంది అన్ని ఉండి కూడా, కాళ్ళు చేతులు కళ్ళు అన్ని ఉండి కూడా సోమరపోతుల్లాగా ఉంటారు కుర్రాళ్ళు. చాలా మంది ఏ పని పాట లేకుండా ఈజీ మనీ కోసం అలవాటు పడి కొంతమంది దారులు తప్పి అప్పుల పాలైపోయి బెట్టింగ్స్ అని, ఇలా గేమ్ యాప్స్ అని, ఇంకా రకరకాలుగా వీటిల్లోకి వెళ్ళిపోయి అప్పుల పాలు అయిపోయి సూసైడ్ చేసుకుంటున్నారు. నేను చెప్తాను, బ్లైండ్స్ కి చాలా రంగాల్లో ఉన్నాయన్న. ఇప్పుడు చాలా మంది కూడా చేస్తున్నారు, యాప్స్ డెవలప్ చేస్తున్నారు టెక్నాలజీలో. తర్వాత ఎన్నెన్నో
ప్రోగ్రామింగ్స్ ఎన్నెన్నో డెవలప్ చేసుకుంటున్నారు, వెబ్సైట్స్ డెవలప్ చేస్తున్నారు, చాలా డెవలప్ చేస్తున్నారు అన్న. ఇప్పుడు టెక్నాలజీని ఎక్కడ ఇప్పుడు మేమే సొంతంగా మేమే ఛానల్ పెట్టి నా ఫ్రీ టైంలో ఉన్నప్పుడు నేను టెక్నాలజీ నాకున్న ఇంట్రెస్ట్ని బట్టి నేను ఇప్పుడు ప్లే స్టోర్ యాప్స్ ఉంటాయి కన్నా మా బ్లైండ్స్ కోసం, అలా నేను చాలా యాప్స్ కనుక్కొని ఆ వీడియోస్ పెడతాను అన్న. అవి ఎందుకు పెడతానంటే నాతో పాటు బ్లైండ్స్ కూడా తెలియాలా అని చెప్పేసి. అంటే ఇప్పుడు మనం ఎదగడానికి బ్లైండ్స్ అని చెప్పేసి మీరు బాధపడకండి, మీకు ఎదగడానికి ఎన్నో రంగాలు ఉన్నాయి, ఆ రంగాల్లో వెళ్ళి మీరు సంతోషంగా. అశోక్, ప్రేమ తెలుసా? ప్రేమ అంటే తెలుసా నీకు? తెలుసా? ఏంటి నవ్వుతున్నావు? ప్రేమ అనగానే ఉన్నారా ఎవరైనా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? నిజం చెప్పు. నీకు కూడా ఎవరన్నా ప్రేమించాలి అని అట్లాంటి ఆలోచన ఉందా? నిజం చెప్పు. తల్లిదండ్రులు ఉన్నారని సిగ్గుపడుతున్నా? నేను ఒకటే నమ్మేది, నాకు చెల్లెలంటే ఎక్కువ ఇష్టం అన్న. చెల్లెళ్ళు స్కూల్లో చెల్లెలు ఉన్నారు, అమ్మ లాంటి ఒక టీచర్ ఉంది. వెరీ గుడ్. అంటే వాళ్ళు ఇప్పుడు తన కంప్యూటర్ టీచర్, నాకు 10th లో చాలా బాగా నేర్పించింది అన్న తను మేడం. ప్రోగ్రామింగ్స్ కానీ HTML పైథాన్ అవన్నీ నేర్పిస్తారు కంప్యూటర్ లో. అవన్నీ నేర్చుకొని టైపింగ్ అవన్నీ కూడా నేను నేర్చుకున్నాను అన్న. నేర్చుకున్నానంటే ఆ మేడం వల్లే నేను నేర్చుకున్నాను. నేను 10th ఎగ్జామ్స్ పాస్ కావడానికి హాఫ్ ఆఫ్ ది రీజన్ మేడం అన్న. ఎందుకంటే ఆ మేడం ఏ వర్క్ లో ఉన్నా కూడా అన్న నాకు వచ్చి మోటివేషనల్ సపోర్ట్ చేశారు. ఇప్పుడు ఈ సందర్భంగా అంటే మా శశి టీవీలో ఉన్నావు కాబట్టి స్టూడియోలో ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలనుకుంటే ఎవరికి చెప్తావు? థ్యాంక్స్ చెప్పాలనుకుంటే అమ్మ నాన్నకి, వెరీ గుడ్, నాకు నేర్పించిన నాకు చదివించిన RDT ఫౌండేషన్ కి, నేను చెప్పిన మేడం బాణాన్నకి, నాకు ఇంకా అమ్మ నాన్న తర్వాత ఇంకా గురువులు అంతా అన్న. RDT ఫౌండేషన్ మొత్తం నాకు ఇచ్చిన చదివించిన RDT ఫౌండేషన్ మొత్తం, అలాగే శశి టీవీకి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఎవరికన్నా సారీ చెప్పాలనుకుంటే, అంటే నువ్వు ఎవరినన్నా ఇబ్బంది పెట్టుంటే గానీ నీ వల్ల ఎవరైనా బాధపడి ఉంటే ఈ సందర్భంగా చెప్పేయచ్చు ఓపెన్ గా. సార్ చెప్పేసాను. అంటే నేను నన్ను ఎగతాలు చేసినప్పుడు కానీ, నన్ను చులకన చేసినప్పుడు కానీ నేను ఏమంటా అంటే నాకు ఓర్చుకోలేను, నేను ఏడ్ చేస్తాను లేదంటే అనేస్తాను అనమాట. తిట్టాను కానీ తిడతా, అనకండి అలా ఎందుకంటారని. అలాంటి వాళ్ళకి నేను సార్ చెప్తాను, ఎందుకంటే నాకంటే ఒక లైఫ్ ఉంది, నేను ఆ లైఫ్ ని చూసుకుంటా. మీరు మాట్లాడే మాటలను పట్టించుకోండి. అక్కడ ఏడిపిస్తారా మీ ఊర్లో ఎవరైనా నిన్ను? అంటే చాలా మంది ఉంటారన్న ఊర్లోనే, ఊర్లో కూడా ఏడిపించే వాళ్ళు ఉంటారు. మీ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరన్నా నిన్ను ఆట పట్టించే వాళ్ళు ఉన్నారా? మామూలుగా ఆట పట్టిస్తారు, సిల్లీగా నా మీద జోకులు. ఇప్పుడు ఈ శశి టీవీకి నువ్వు ఎందుకు వచ్చావు అసలు? అన్న నాకు శశి టీవీకి ఎందుకు వచ్చానంటే అది చెప్పానన్నా, నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ 10th కూడా నేను స్క్రైబ్ ద్వారా ఎగ్జామ్ రాశాను. ఇంకా నేను డిగ్రీ నుంచి నా సొంతంగా నేను ల్యాప్టాప్ లో ఎగ్జామ్స్ రాసుకొని, అలాగే నేను సాఫ్ట్వేర్ కావాలని నాకు ఇంట్రెస్ట్ ఉందన్న. ఆ ఇంట్రెస్ట్ ని బట్టి నాకు ఇప్పుడు నేను ప్రోగ్రామింగ్స్ ఇవన్నీ నేర్చుకోవాలంటే నాకు ల్యాప్టాప్ అవసరం అన్న. దానికోసం నేను వచ్చాను అనమాట. బాగున్నా, నిన్నే అడిగానన్న. ఫస్ట్ నాకు ఫోన్ చేసినప్పుడు నాకు అడగల్లా వద్దా అనిపించింది అన్న. బట్ అన్న నీ వాయిస్ వింటే నాకు అర్థమైపోయింది అన్న, చేయగలవు అర్థమైపోయి నేను అడిగానన్న. ఏమనుకుంటాడు అన్న అనుకున్నానన్న. ఒకటే మాట అన్నాను, సెల్ఫీ వీడియో పెట్టి నీకు ఖచ్చితంగా చేస్తానన్నా. సెల్ఫీ వీడియో పెట్టినప్పుడు ఒక భరోసా ఇచ్చావన్నా, నా నుంచి నీకు ఖచ్చితంగా ల్యాప్టాప్ అందిస్తాను అని భరోసా ఇచ్చినావు. ఆ భరోసాని ఇప్పటివరకు నిలబెట్టుకున్నా, ఇప్పుడు కూడా నిలబెట్టుకుంటున్నాను. నా వీడియోస్ ఏమన్నా విన్నావా? విన్నానన్న. ఏమేమి విన్నుంటావు? నిన్న ఇది దేశభక్తి ఇది సాంగ్ పాడావు, ఇది పహల్గామ్ ఇన్సిడెంట్ గురించి చెప్పావు, ఆ వీడియోస్ చూసా. ఇంకా జంతిక మ్యామ్ కూడా చూసాను, చాలా వీడియోస్ చూసా. తర్వాత ఇది వర్షిణి అక్కది కూడా విన్నాను. అన్ని చూస్తున్నా, ఫాలో అవుతున్నావు? ఫాలో అవుతున్నా. మంచిగా ఉన్నాయా వీడియోస్? మా ఛానల్ మంచిగా ఉన్నాయన్నా, సమాజానికి ఎంతో ఉపయోగపడేవి ఉన్నాయి. అలాగే ఈ శశి టీవీకి నేను చాలా ధన్యవాదాలు తెలుసుకున్నాను. ఎందుకంటే పద్దన వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్కరు మమ్మల్ని పలకరించేది, చాలా హెల్ప్ చేస్తారన్న. టిఫిన్ పెట్టారా టైంకి? ఖచ్చితంగా టిఫిన్ భోజనం పెట్టారన్న. మీ దగ్గర డబ్బులు తీసుకున్నారా? ఏం లేదన్న, అసలు ₹1 తీసుకోవాలన్న. నందిని అక్కకి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. నందిని గారికి, మా HR మేడం టీ ఇచ్చారు. అంతా మంచిగా చూసుకున్నారా? ఎవరు ఇబ్బంది పెట్టలేదు, ఫ్రీగా ఉన్నారు చక్కగా. సో రైట్, ఏం లేదండి. బాబు అశోక్ అనంతపురం జిల్లాలో ఉంటాడు. చదువు అంటే బాగా ఇంట్రెస్ట్ అంట, చదువుకోవాలని మంచి కోరిక అయితే ఉంది. కానీ అతను కళ్ళు కనపడవు, కళ్ళు పూర్తిగా కనపడవు. కానీ నాకు ల్యాప్టాప్ కావాలని చెప్పి నా వీడియోస్కి కామెంట్స్ పెడుతూ ఉన్నాడు. కామెంట్స్ పెడుతూ ఉంటే సరే అని చెప్పి నేను చూస్తూ ఉన్నా కామెంట్స్. నేను కూడా ఎవరెవరైతే పెడుతున్నారో ఆ కామెంట్స్ చదువుతూ ఉన్నాను. కుదిరితే కొన్ని కామెంట్స్ కూడా రిప్లై ఇచ్చాను. ఎప్పుడైతే నేను చేసే వీడియోస్లో చాలామంది మీరు నాతో మాట్లాడాలని అనిపిస్తుంది, మాట్లాడాలని ఉందని ఏదైతే అనుకుంటున్నారో మీ యొక్క ఆలోచన నేను గ్రహించి
నా వీడియోస్కి నేనే నెంబర్ ఇవ్వడం జరిగింది. ఆ నెంబర్ ఇచ్చిన తర్వాత మన అశోక్ నాకు కాంటాక్ట్ అవ్వడం జరిగింది. కాంటాక్ట్ అయ్యి తను ఎక్కడ ఉంటాడు, తన తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి, తను ఏం చదువుతున్నాడు, ఏం అవ్వాలనుకుంటున్నాడు, తనకి ఏం కావాలి అనేది నాతో షేర్ చేసుకున్నాడు. షేర్ చేసుకున్నప్పుడు అన్న నాకు ల్యాప్టాప్ ఉంటే నేను ఇంకా ఎక్కువ చదువుకోగలను, చదువు అంటే నాకు చాలా ఇంట్రెస్ట్, నాకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు, మీరు ఏదైనా నాకు ల్యాప్టాప్ ఒకటి ఇస్తారా అని చెప్పని నన్ను అడిగితే నేను తప్పకుండా ఒక 1 వీక్లో నీకు ల్యాప్టాప్ సమకూరుస్తా తమ్ముడు, నువ్వు హైదరాబాద్ వచ్చేసాయి అని చెప్పి అతనికి ఒక అష్యూరెన్స్ ఇచ్చాను, ఒక భరోసా ఇచ్చాను. అతను అడిగిన దానికి అంటే చదువు పట్ల అతనికి ఉన్నటువంటి ఇంట్రెస్ట్, ఆసక్తిని గుర్తించినటువంటి నేను అతనికి ల్యాప్టాప్ ఇవ్వడానికి, ఖరీదైనటువంటి ల్యాప్టాప్ ఇవ్వడానికి ఈరోజు నేను వాళ్ళని పిలిపించాను, వాళ్ళ తల్లిదండ్రులని. సో అంటే నేరుగా కూడా పంపించవచ్చు డబ్బులు, కానీ అతను కొనుక్కుంటాడో లేదో అని అనుకొని నేను ఇక్కడ దాకా పిలిస్తే కనీసం ఆ పిల్లాడితో కాసేపు మాట్లాడినట్టు ఉంటుంది, తల్లిదండ్రులను చూసినట్టు ఉంటుంది అని చెప్పి నేను అనంతపురం నుంచి హైదరాబాద్ దాకా పిలిపించాను. ఈ ల్యాప్టాప్ ఆ పిల్లాడికి అందించడంలో నాకు సహకరించినటువంటి నా స్నేహితులు డాక్టర్ అనిత గారు, ప్రకాశం జిల్లా మార్కాపురం, అండ్ వాళ్ళ టీం కే కుమార్ గారు. వీళ్ళు నేను ఒక మాట చెప్పగానే నాకు స్పందించి చక్కగా వాళ్ళు ఒక 10,000 రూపీస్ ఇచ్చారు. అదేవిధంగా విజయవాడలో శ్రీనివాస్ గోల్డ్ ఫైనాన్స్ సంస్థ అధినేత పెనుగొండ శ్రీనివాస్ గారు, ఆయన కూడా ఇట్లాంటి పూర్ పీపుల్కి ఎప్పుడు నేను ఏమడిగినా కూడా కాదనకుండా చేస్తూ ఉంటారు. అది ఇంత అంత అని కాదు, నేను నాకు ఇంత కావాలన్నా అంటే ఆయన తప్పకుండా చేస్తారు. ఆయన కూడా 10,000 రూపీస్ ఇచ్చారు డాక్టర్ అనిత గారికి. అండ్ ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఉంటారు ఆవిడ, నా ఫ్రెండ్. వాళ్ళ టీంకి మరి ముఖ్యంగా శ్రీనివాస్ గోల్డ్ ఫైనాన్స్ అధినేత పెనుగొండ శ్రీనివాస్ గారికి, ఇంకా వైజాగ్లో రత్నవేణి అమ్మగారికి ఇంకా 100 రూపీస్ 200 రూపీస్ ఇట్లా చాలామంది వేశారు. మీరు ఎవరెవరైతే నాకు ఇచ్చారో వాళ్ళందరికీ ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కొన్ని పేర్లు గుర్తులేవు, దయచేసి ఏమనుకోవద్దు, ఎందుకంటే మీరు నాకు వేశారు నాకు తెలుసు. ప్రత్యేకంగా నేను మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సో ఈ కుర్రాడికి అడిగినట్లుగానే ఒక మంచి ల్యాప్టాప్ని నేను అతని కోసం ఇవ్వడానికి ఈరోజు తీసుకొచ్చాను, అతనికి ల్యాప్టాప్ తీసుకొచ్చాను. అశోక్ నీకు అశోక్ నా మాటలు వినపడుతున్నాయా నీకు? నీ మీద నమ్మకంతో నేను నీకు ల్యాప్టాప్ ఇవ్వటం కోసం 1కి 2 సార్లు బెగ్గింగ్ చేశా. అంటే అడగటం కాదు, బెగ్గింగ్ అంటే తెలుసు కదా, అంటే నీకు ల్యాప్టాప్ ఎలా అయినా ఇవ్వాలి నీ చదువు కోసం అని చెప్పి వేరే వారిని బెగ్గింగ్ చేశా 1కి 2 సార్లు, మీరేమైనా ఇస్తారా అని ఇలా. సో నేను ఎవరినో అడిగి నీకు ల్యాప్టాప్ ఇవ్వటానికి ముందుకు వచ్చా. నువ్వు తప్పకుండా ఏంటి చక్కగా చదువుకోవాలి, ఓకేనా? ఆ ల్యాప్టాప్ని మంచి కోసం వాడు, ఏంటి నీ చదువు కోసం ఎప్పటికప్పుడు యూట్యూబ్లోనో లేకపోతే గూగుల్లోనో సెర్చింగ్ చేసి నువ్వు ఎలాంటి విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నావు, ఎలాంటి విషయాల పట్ల నీకు ఇంట్రెస్ట్ ఉంది తెలుసుకోవాలనుకుంటున్నావు, లేదంటే సమాజంలో జరిగే విషయాలని మంచిని మాత్రమే తీసుకొని చెడును పక్కన పెట్టేసాయి, ఓకేనా? మంచిని మాత్రమే తీసుకొని నీ యొక్క ఎడ్యుకేషన్కి ఏదైతే దోహదపడతాయో, ఏదైతే కావాలనుకుంటున్నావో, ఏదైతే తెలుసుకోవాలనుకుంటున్నావో దానిని నువ్వు ఆ ల్యాప్టాప్లో తెలుసుకొని, ఆ ల్యాప్టాప్ ఆపరేట్ చేయటం రాకపోయినా మీ గురువు ఎవరో ఉన్నారని చెప్పావు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళైనా తెలుసుకొని నేర్చుకొని చక్కగా మంచి కోసం నీ ఎడ్యుకేషన్ కోసం వాడతామని చెప్పి ఈ ల్యాప్టాప్ నీకు ఇస్తున్నా, ఓకేనా? నాకు ప్రామిస్ చేయాలి, నువ్వు మంచి కోసం వాడతాను ఈ ల్యాప్టాప్, నీ ఎడ్యుకేషన్ కోసం వాడతానని చెప్పి ప్రామిస్ చేయాలి నువ్వు. చెప్పు. నా మంచి కోసమే, నా విద్య కోసం, నా ఎడ్యుకేషన్ కోసమే నేను వాడతానని చెప్పేసి ప్రమాణం చేస్తాను. అంతేకాదు, నేను ఇప్పుడు నువ్వెవరో నాకు తెలియదు, అనంతపురం నుంచి ఒక చిన్న కామెంట్ పెడితే దానికి ఈరోజు నువ్వు అడిగినటువంటి హెల్ప్ నేను చేస్తున్నా. నువ్వు కూడా ఎవరైనా నీ చుట్టుపక్కల చిన్నపిల్లలు అవ్వచ్చు లేదా పెద్దోళ్ళు అవ్వచ్చు, ఎవరు అడిగినా తోచిన సాయం 100 రూపాయలు అయినవచ్చు, 50 రూపాయలు అవ్వచ్చు, 10 రూపాయలైనా కూడా సాయం చేయి. నిన్ను ఎవరైనా తిట్టినా కూడా, నీకున్నటువంటి లోపాన్ని ఎవరైనా నిందించినా కూడా నువ్వేం మాట్లాడకు, మానవత్వం అనేది ఉంటుంది కదా, ఆ మానవత్వం చూపించు. తిట్టిన వాళ్ళని కూడా ఒక స్మైల్ ఇచ్చేసాయి, ఓకేనా? రేపటి రోజున నువ్వు ఒక మంచి నన్ను ఎవరైతే తిట్టారో, నన్ను ఎవరైతే బ్లేమ్ చేశారో, ఆట పట్టించారో వాళ్ళందరికీ నేను ఒక ఆన్సరబుల్గా ఉండాలంటే ఒక సమాధానం చెప్పేటట్లు ఉండాలి, మంచి పొజిషన్లో ఉండాలి అని అనుకోవాలి నువ్వు. కసి, కృషి, పట్టుదల, ఇవి తెలుసా? ఈ వర్డ్స్ విన్నావా? అవి ఎప్పుడు మనసులో పెట్టుకొని చక్కగా ఒక మంచి ఉన్న, ఎందుకంటే కళ్ళు లేని వాళ్ళు చాలా మంది గవర్నమెంట్ జాబ్స్ సంపాదించారు తెలుసా? లైక్ బ్యాంక్ ఎంప్లాయీస్ అయ్యారు, రైల్వేలో జాబ్స్ కొట్టారు, ఇంకా రకరకాలైనటువంటి గవర్నమెంట్ జాబ్స్ కొట్టారు. మరి నువ్వు కూడా మంచి పొజిషన్లో ఉండాలి, ఓకేనా? నీకు ల్యాప్టాపే కాదు, ఇంకా నీకేదన్నా
ఫీజు ఏదైనా అవసరమైనా కూడా పెద్ద మొత్తంలో కాకపోయినా నా తోచిన సాయం ఎప్పుడైనా చేస్తా అంటారు. ఓకేనా? ఎందుకంటే మంచి మనసు ఉన్నటువంటి దాతలు చాలా మంది ఉన్నారు కాబట్టి. ఓకేనా? ఎవరైతే ఈ ల్యాప్టాప్ కోసం హెల్ప్ చేశారో వాళ్ళందరికీ కూడా నా పేరు పేరు ధన్యవాదాలు. థ్యాంక్ యూ, వెరీ గుడ్. సో ఫ్రెండ్స్, ఇది మొత్తానికి అతనికి ల్యాప్టాప్ ఇప్పుడు మా ఎండి గారు నేను కలిసి మా స్టాఫ్ కలిసి ఆ కుర్రాడికి ల్యాప్టాప్ అందజేద్దాం. సో ఇతనికి అశోక్, నీకు చెప్పినట్టుగా మా శశి టీవీ స్టూడియో నుండి మా ద్వారా మంచి ల్యాప్టాప్ నీ చేతులతోనే నువ్వే ఓపెన్ చేద్దు కానీ. ఓకేనా? నేనే ఓపెన్ చేయటం కాదు, నీ తల్లిదండ్రుల చేతి అన్న జిప్ తీసి ఓపెన్ చేయండి. అశోక్ చాలా ఎక్స్పెన్సివ్. ఓకేనా? మంచి ల్యాప్టాప్ అని ఎడ్యుకేషన్ పర్పస్ చక్కగా వాడుకోవాలి. ఈ ల్యాప్టాప్ ఇచ్చిన అన్నయ్యకి థ్యాంక్స్. అశోక్ ఓపెన్ చేయి నీ చేత్తోనే చక్కగా. ఓపెన్ చేసాను, ఇచ్చింది నువ్వు ఓపెన్ చేయండి. ఎట్లా ఉంది అనప్ప గారు? బాగుందా? ఇప్పుడు ఈ ల్యాప్టాప్ తీసుకెళ్ళిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత బస్సులోనే చూస్తావా, ట్రైన్లోనే కెలికేస్తావు మొత్తం? చెప్పు. చూస్తాను, మొత్తం చూస్తావు. సార్ ఇప్పుడు నువ్వు ఎవరో మేమెవరో, మేము ఎక్కడి నుంచో వచ్చి ఎక్కడో ఉంటే నువ్వు మా పిల్లలకి ల్యాప్టాప్ ఇప్పించాలంటే మేము ఏమి ఇచ్చినాము సార్ నీకు? ఏదో నోటి మాట గురించి నువ్వు ఇంత ల్యాప్టాప్ ఇప్పిస్తుంటావంటే సార్ నీ పేరు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. ఎందుకంటే నేను ఇది చేయటానికి కూడా కారణం ఏంటంటే, ఇది చూసిన అంటే ఇది పబ్లిసిటీ కాదు, నాకు పబ్లిసిటీ ఉండదు. ఎందుకంటే ఇలాంటి మంచి పనిని ఇది బయటకు వెళ్ళిన తర్వాత చాలా మంది చూస్తారు. అప్పుడు ఇది చూసిన వాళ్ళు ఇలాంటి పిల్లలకి, పూర్ పీపుల్కి ఇంకొంతమంది హెల్ప్ చేస్తారు. సో ఒక 10 మందికి హెల్ప్ చేద్దాం ఇది చూసినని కేవలం మేము ఇట్లా వీడియోని టెలికాస్ట్ చేస్తాం తప్ప ఇది పబ్లిసిటీ కోసమో లేకపోతే మేమేదో ల్యాప్టాప్ ఇచ్చి అట్లా కాదు. ఇది ఒక మంచి పని చేస్తున్నాం కాబట్టి ఈ మంచి పనిని ఇంకొంతమంది దాతలు అవ్వచ్చు, ఇంకా చూస్తే మీ పిల్లలు లాంటి వాళ్ళకి ఇంకొంతమందికి హెల్ప్ చేస్తారు. కాబట్టి మా మీద కూడా నమ్మకం ఉంటుంది, మా ఛానల్ మీద కూడా నమ్మకం ఉంటుంది. కాబట్టి మేము ఇలాగా ప్రతిదీ మీకు కెమెరాస్ లో రికార్డ్ చేసి బయటకు చూపిస్తాం అనమాట. అంతే. అట్లా ఏం అవసరం లేదు, అట్లాంటిది ఏం అవసరం లేదు. ఎందుకంటే ఏదైనా సరే ఇప్పుడు మీకు మీ తల్లిదండ్రులు ఇంపార్టెంట్ అండి. అశోక్, నీకు నీ తల్లిదండ్రులు ఇంపార్టెంట్. అర్థమైందా? మేము ఈ ల్యాప్టాప్ ఇచ్చామని మీరు మా ఫోటోలు పెట్టుకోవాల్సిన అసలు అంత అవసరం లేదు. నేను మీరు అడిగినా నేను ఇవ్వను. అర్థమైందా? మీరు ఇంట్లో భగవంతుడు ఉన్నాడు, భగవంతుడి కోసం, మా సంస్థ కోసం ప్రార్థన చేయండి, అంటే ప్రేయర్ చేయండి చక్కగా. ఇంకా మా సంస్థ బాగుండాలి. మా సంస్థ ద్వారా, శశి టీవీ ద్వారా, మా ద్వారా ఇంకా కొంతమంది పేదవాళ్ళకి ఛానల్లో అన్ని టెలికాస్ట్ చేస్తూనే, అన్ని సమస్యల మీద ఫైట్ చేస్తూనే ఇట్లాగ పేదవాళ్ళకు కూడా మేము ఎక్కువ హెల్ప్ చేయాలనేది మీరు నమ్మినటువంటి దేవుడికి ప్రార్థన చేయండి. అంతే. ఇంక మేమేం కోరుకునేది ఇంకా మీ దగ్గర నుంచి ఏమీ కోరుకోము. ఓకేనా? మీరు మా గురించి గొప్పగా చెప్పాలన్నంత అది కూడా మేము కోరుకోవట్లా. ఓకేనా? పట్టుకో అశోక్, నువ్వు పట్టుకో చక్కగా. ఆన్ చేసే ఉంది. కీప్యాడ్స్ అవన్నీ చూసాను. ఏం ఆపరేట్ చేస్తావు చెయ్యి. దీనికి నెట్ రన్ చేయాలంటే ఇప్పుడు ఇది ఇన్స్టాల్ చేయాలని నరేటర్. నువ్వు అంటే నాకే సరిగ్గా తెలియదు ల్యాప్టాప్ గురించి. ఎప్పుడో నేను కాలేజ్ డేస్లో వాడాను. మరి నువ్వు ఇంకా దీన్ని చక్కగా వాడాలంటే నీకు కంపల్సరీ గురువు ఉండాల్సిందే. మీ గురువు ఎవరు ఉన్నారన్నావు కదా, ఆవిడ దగ్గరికి వెళ్తే మీకు లిపి ఉంటుంది కదా, ఆ లిపి ద్వారా చక్కగా మీకు సపరేట్ ట్రైనింగ్ ఉంటుంది కదా, నేర్పిస్తారు. ఓకేనా? పట్టుకో. రైట్ అన్న, ఒక ఫోటో అన్న తీద్దాం, ఫోటో తీసుకుందాం. ఇంకేమైనా చెప్తావా? అయిపోయింది, ముగించేద్దాం. ఇంకా మీకు టైం అవుతుందిగా. ఇలా పట్టుకో చక్కగా. ఏం చెప్తావు ఫైనల్కి? ఇంకా ఈ ల్యాప్టాప్ ఇచ్చిన బాణానికి, అలాగే ఈ ల్యాప్టాప్ ఇవ్వడానికి సహాయం చేసిన ప్రతి ఒక్కరికి, అలాగే శశి టీవీ టీం వారికి, అలాగే
ఇక్కడ వర్క్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అన్న ఎంతో కష్టపడ్డాడు ఈ ల్యాప్టాప్ ఇవ్వడానికి. అది నాకు కూడా ఇప్పుడే తెలిసింది, అంతకుముందు తెలిసింది అప్పుడే. ఇట్లాంటి కార్యక్రమాలు చాలా చేశాను అశోక్. నేను చాలా మందికి పేదవాళ్ళకి హెల్ప్ చేశాను కాబట్టి మనం అడగంగానే ఎవరైనా సరే దాతలు నమ్మకంగా ఎంత కావాలని అడుగుతారు కాబట్టి నేను ఇట్లా చేస్తూ ఉన్నా. సో ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి చాలా మంది దాతలు ఎవరైనా సరే మేము ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలనే ఆశతో మేము ఉన్నాము. మీరు కూడా ఇంకా ఇప్పుడు మనం ఎట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నామని నాకు 100 మెసేజ్లు పెడుతున్నారండి. నా నెంబరు బయటికి ఎక్స్పోజ్ చేసేసరికి 100 మెసేజ్ మాకు ఈ ప్రాబ్లం ఉన్నాం ఆ ప్రాబ్లం ఉందని పెడుతున్నారు. ఎంతమందికైనా హెల్ప్ చేయాలో నాకు అర్థం కావట్లే. కాకపోతే చేయాలని అయితే ఉంది కానీ ప్రభుత్వాలు మరి అది ప్రభుత్వ స్థాయిలో చేయాలి కానీ మనకు కుదిరిన దాంట్లో మనకు తోచిన దాంట్లో మనం హెల్ప్ చేయగలం. కానీ అంతమంది దాదాపుగా 1000 మంది దాకా నాకు ఆ సమస్య ఉంది ఈ సమస్య ఉందని వికలాంగులు, బ్లైండ్ పీపుల్, ఇంకా చాలామంది ఒంటరిగా ఉన్నటువంటి వాళ్ళు, ఇట్లా కాలేజ్ స్టూడెంట్స్ చాలామంది నన్ను హెల్ప్ అడుగుతున్నారు, పర్సనల్గా వాట్సాప్ చేస్తున్నారు. సో మరి నాకు పాసిబుల్ ఉన్నంత వరకు దాతలు సహకారం చేసినంత వరకు నేను చేయగలుగుతాను. సో ఇదైతే ఈ వీడియో చూసిన తర్వాత మీరందరూ మానవత్వంతో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా మా ఛానల్ని ఇంకా చాలామంది ఆశ్రయిస్తున్నారు, చాలామంది హెల్ప్ అడుగుతున్నారు కాబట్టి మేము కూడా ఇంకా ఇటువంటి కార్యక్రమాలు ముందు చేయాలంటే నాకు దాతలైనటువంటి మీ అందరూ సహకారం కావాలి. మీ అందరూ సహకారం చేస్తే నమ్మకంతో మీరు ఏదైనా సహకారం చేస్తే ఎట్లాంటి పేదవాళ్ళకి చదువుకోవాలని ఆశ ఉన్న వాళ్ళకి మేము హెల్ప్ చేయగలుగుతాం. జింత గారు ఏమైనా చెప్తారా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అశోక్ ఎలా అనిపిస్తుంది? హ్యాపీయా? ఎంత హ్యాపీ? చాలా హ్యాపీ. 100లో ఎంత? 99.9%. ఇంకొక పర్సెంట్ ఏమైంది? 1% అంటే హెడ్ ఫోన్స్ చార్జర్ ఏమైనా కావాలా? కాదు అంటే ఏం చేయలేకపోతున్నాని ఇంత హెల్ప్ చేసినా కూడా ఏం చేస్తావు? నువ్వు ఏం చేయవసరం లేదు. నువ్వు నేను ఎవరన్నా హెల్ప్ అడిగితే వాళ్ళకి కూడా హెల్ప్ చేయి అంతే. స్టాలిన్ సినిమా చూసావా? చూసాను. విన్నావా? అందులో చిరంజీవి ఒకళ్ళకి హెల్ప్ చేస్తే నాకు థ్యాంక్స్ వద్దు, ముగ్గురికి హెల్ప్ చేయి అంటాడు కదా. మంద కూడా అదే సిస్టం. అర్థమైందా? కనీసం నువ్వు ఒక్కరికైనా హెల్ప్ చేయి అంతే, ఇంకేం అవసరం. నువ్వు హ్యాపీగా ల్యాప్టాప్ తీసుకెళ్ళిపో, చక్కగా బస్ ఎక్కు. నీ ఛార్జెస్ కూడా నేనే ఇస్తాను, ఓకేనా? నీ ఛార్జెస్, నీ సాయంత్రం భోజనం ఖర్చు కూడా నేనే ఇస్తాను. చక్కగా హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయి ఇమీడియట్ గా మీ గురువు గారు ఎవరైతే ఉన్నారో ఆవిడ దగ్గరికి వెళ్ళిపోయి ఆ ల్యాప్టాప్ ఎలా నేర్చుకోవాలి, ఎలా ఆపరేట్ చేయాలి మాట్లాడండి. మీరు మాట్లాడండి. అశోక్ ఒక్కటి చెప్పు, చాలా మంది నువ్వు చూస్తున్నావు కదా, అన్ని ఫాలో అవుతావు మంచిగా సోషల్ మీడియా. చిన్న పిల్లలని పెంచుకోలేక ఎక్కడో చెత్త కుప్పల్లో పడేస్తూ అలా ఉంటారు, మంచిగా పుట్టిన వాళ్ళని. అలాంటిది నువ్వు బ్లైండ్ అని తెలిసి ఎన్నో కష్టాలు పడి మీ అమ్మ నాన్న నిన్ను పెంచి ఇప్పటి వరకు పెద్దగా చేసి ఎంత బాగా చూసుకున్నారో చిన్న నుంచి చూస్తున్నాము. తినడానికి వెళ్ళినా, వాష్రూమ్ వెళ్ళినా పట్టుకెళ్ళడం అంతా కూడా చేస్తున్నారు కదా. మీ అమ్మ నాన్న కోసం ఏం చెప్తావు? ఏడవకు, బాధపడకు, చాలా ధైర్యంగా ఉండాలి. నువ్వు ఏడవద్దు. వాళ్ళకి నువ్వు ఏ విధంగా థ్యాంక్స్ చెప్తావు? ఎందుకంటే ఈ రోజు నువ్వు ఈ స్థాయిలో ఉన్నావంటే వాళ్ళే కదా. చాలా థ్యాంక్స్ మా నాన్న. నేను ఈ స్థాయిలో ఉండడానికి మీరే కారణం. నేను ఇప్పుడు ఇలా ల్యాప్టాప్ తీసుకుంటూ అన్నాల దగ్గర, మ్యామ్స్ దగ్గర నేను నిలబడానంటే దానికి మీరు కారణం. మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాన్న పక్కనే ఉన్నారు, మరి మీ నాన్నని హక్ చేసుకుంటారా? పక్కనే ఉన్నారు మీ డాడీ, మమ్మీ ఉంది అటు పక్క. బాధపడకు. అమ్మ మీరు చెప్పండి, చిన్న చిన్న పిల్లల్ని చెత్త కుప్పల్లో పడేయడం, ఎక్కడో వదిలేసి వెళ్ళిపోవడం ఇలా చేస్తున్నారు. బ్లైండ్ అని తెలిసి కూడా ఇంత ఈ స్థాయికి తీసుకొచ్చారు. ఈరోజు ల్యాప్టాప్ గురించి కూడా ఎంత చక్కగా చెప్తున్నాడు. సాకాను మేడం. 3 నెలల పిల్లోని వరకు ఇంట్లో కిందకి తొట్టలో వేసిపోతే ఎవరు ఏం చేస్తారన్న పిల్లోని. కానీ వాన వచ్చినా మేము అడక తినేకపోతాం మేడం. అబద్ధం చెప్పును, అప్పుడు మేము బిచ్చి మడుకునే పోయేదాన్ని. వాన వచ్చినా కూడా వానలో కూడా అట్లా అడ్డం కట్టుకొని పోయే సాక్కున్నాను మేడం పిల్లోనికి. వాడు 4 ఏళ్ళ బిడ్డ అతనికి ఇట్లే ఉంటే వాడు ఇంట్లోనే నిలబడిపోతే ఎట్లా? నేను ఉన్నంతసేపేమో తెచ్చిపెట్టి సాగుతాను. నేను పోయినప్పుడు ఎవరు చూస్తారు వానికి? ఏడన్నా బడికి వేస్తే చదువుకుంటే వాడును భవిష్యత్తులో వాడు బతుకుతాడని చెప్పి 4 ఏళ్ళ బాబుని నేను వదిలేసాను మేడం. వాళ్ళ నాయన 1 నెల వరకు నాతో కొట్లాడి పెట్టుకున్నాడు. ఎందుకు ఇడుస్తూ ఇంట్లో ఉంటున్నే బాబు, ఎందుకు ఇడిచి వస్తూ పోయి ఉండే ఒక పిల్లలకి, ఇంట్లో సన్న పిల్లలు లేరని వాళ్ళ నాయన నాతో పోటీ పెట్టుకున్నా కూడా నేను అట్లే వదిలేసినాను మేడం. వదిలేసి వచ్చి 1 నెల మేము కడుపుకి అన్నం తినలేదు మేడం. పిల్లలకి కొండపోయి ఇడిచి వచ్చినాము కదా, ఒకరిని ఇడిచి వచ్చినామే. ఇంత మాత్రం కండ్లుండి బాగుంటే ఎందుకు ఇడుస్తుంటే ఇట్లు పెట్టినాడే దేవుడు అని 1 నెల మేము సరిగ్గా అన్నం తినలేదు మేడం.
అట్లే వానికి ఏం కష్టం వచ్చినా అమ్మాయి ఇట్లా తను రావాలన్నా కదరికైనా ఒక్కతే వెళ్ళి వచ్చినాను మేడం. ఒక్కతే వాళ్ళ ఆయన కూలి పనికి పోతే ఇంక ఇద్దరు పోయాక ఇంట్లో జరగదు కదా సార్. ఒక్కతైనా కదిరి వరకు పోయి ఒక్కనాటికి పోయి మళ్ళీ పిల్లల్ని చూసుకొని మనకి ఏం కావాలని తీసిచ్చి మళ్ళీ వెనక్కి వస్తుండే. అట్లయినా కష్టం పోయినాను మేడం విన్నాను. అలా ఎటకని పోయినప్పుడు ఏంది జరగలేదు. 2 సార్లు అబ్బాయితో కోసం పోయినప్పుడు నాకు యాక్సిడెంట్ అయినా 2 సార్లు దేవుడు అనేది నాకు బాబు కోసము గడ్డకేసినాడు. ఒకసారి 5 ఆపరేషన్ క్యాన్సర్ అని చెప్పారు సార్. ఇక్కడే మన యశోద హాస్పిటల్లోనే సికింద్రాబాద్లో యశోద హాస్పిటల్లోనే 5 లక్షల ఆపరేషన్. అప్పుడు బతికే లేదు, 1 నెల నీకు వాయిదా ఉందని చెప్పినారు. అప్పుడు నాకు దేవుడు నాకు కొడుకు కోసమే గడ్డకేసింది మేడం. అంత ఆపరేషన్ జరిగింది. అప్పటి నుంచి అయినా వానికి చూసుకున్నానే కానీ నాకు వేరే వాళ్ళ బిడ్డ ఇంకో కొడుకుంటారు, వాళ్ళ మీద నాకు ఆశ లేదు మేడం. ఎందుకని వాళ్ళు బాగుండారు, ఏడో బతుకుతారు. నాది వికలాంగుడు కదా, ఎట్లా ఎవరు తోడు ఉంటారు నేను పోతేనేది ఇదే ఆలోచన మేడం నాకు ఎప్పుడు. సో చూసారు కదండి, ఇలాంటి పేరెంట్స్ కూడా ఉన్నారు ఈ రోజుల్లో కూడా. మనం చాలా సోషల్ మీడియాలో చూస్తే కొన్ని వీడియోస్ చాలా బాధేస్తుంది. రీసెంట్గా నేను సోషల్ మీడియాలో ఒక వీడియో చూసాను. ఎవరో ఇలా పడేశారు, చెత్త కుప్పలో ఒక 2-3 బ్యాగ్స్ కట్టేసి పడేశారు. ఇలాంటి క్రమంలో కూడా ఈవిడ ఇలా బ్లైండ్ అని తెలిసి కూడా ఇంత మంచిగా సాదుకుంటున్నారు. ఏ రోజు కూడా బరువు అనుకోలేదు. అండ్ ముఖ్యంగా నేను మా శశి టీవీ తరఫున నిజంగా మీకు థ్యాంక్స్ చెప్పాలి భాను గారు. ఎందుకంటే ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి ఇలా మీరు చేస్తుంటే బయట చాలా మంది మోటివేట్ అవుతారు. అండ్ మీరు వచ్చిన క్రమం నుంచి కూడా మనకున్న కొంచెం తక్కువ బాండింగ్లో కూడా నేను ఒకటి ఏం చెప్తాను అంటే, చాలా మంది ఉన్నారు మనకి యాంకర్స్, సోషల్ మీడియా రిపోర్టర్స్, జర్నలిస్టులు ఉన్నారు. కానీ ఎవరి పని వాళ్ళు చేసుకున్నారా వెళ్ళిపోయారా అని ఉంటారు. కానీ మీరు టైం కూడా చూడకుండా వచ్చి అంత లాంగ్ నుంచి ఇంత చేసి అతను ఏడుస్తున్నాడు పాపం. అశోక్ ఏడవకు, అశోక్ మంచి హెల్ప్ ఉంటుంది నీ చదువు కోసం. ఏడవకు. నిజంగా భాను గారికి హ్యాండ్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి ఇంత హెల్ప్ చేస్తే రేపటి రోజు వాళ్ళకి ఒక మోటివేషన్, అరే మేము కూడా ఏమైనా చేయగలమని. ఏదో నేనేం చేయలేను ఇంట్లో మా అమ్మ నాన్నకు బరువు అన్న ఫీలింగ్ ఇప్పుడు అబ్బాయికి రాదు. తను చేసుకుంటాడు, హ్యాపీగా తన కాళ్ళపై తను నిలబడతారు. సో నిజంగా మీకు ఫస్ట్ గ్రేట్ సార్, అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలాంటి మంచివన్నీ కూడా మంచి కార్యాలు చేయాలి. మా శశి టీవీకి మంచి పేరైతే మీ వాళ్ళు ఎలాగో వస్తుంది, ఇంకా రావాలని కోరుకుంటున్నాను సార్. అంటే మా జింతా గారు చెప్పినట్లు, ఒక నిమిషం, జింతా గారు చెప్పినట్లు ఇట్లాంటి పిల్లలకి తల్లిదండ్రులు ఏదో ఒక టైంలో విసుగు వస్తుంది, చిరాకు వస్తుంది. మా కడుపుని ఎందుకు చెడబుట్టాడు, వీడిని మేమేం పాపం చేసాము, ఇట్లాంటి పిల్లవాడు మాకు పుట్టాడు, వీడిని ఇంకెంతకాలం చూడాలి అని ఒక చిరాకు వస్తుంది. కానీ మీకు ఎందుకంటే నేను చాలామందిని చూసా, అరే అవసరం అయితే చంపేద్దాం అన్నంత కూడా జనిత వస్తుంది. కానీ మీరు ఇప్పుడు ఆవిడ పొద్దున్నుంచి మీరు టాయిలెట్కి తీసుకెళ్ళిన, భోజనం పెట్టాలనుకున్నా, ఇట్లా మొత్తం చూశారు కాబట్టి ఆవిడ ఈ క్వశ్చన్ అడిగారు. నాకు కూడా తట్టలేదు ఆలోచన. నిజంగా మీకు కూడా నా తరపు నుంచి ధన్యవాదాలమ్మా. ఎందుకంటే భగవంతుడి ఇచ్చిన గిఫ్ట్ ఇది, తెలుసా? పిల్లలు లేని చాలా మందికి దేవుడిచ్చిన గిఫ్ట్. దేవుడికి తెలుసు కదా భగవంతుడికి. సో ఎవరి కడుపున ఎవరిని పుట్టించాలనేది భగవంతుడు కదా. ఏమో రేపు రాబోయే రోజుల్లో మీ అబ్బాయి మంచి ఉన్నత స్థితిలో ఉంటాడేమో, అవునా కదా? ఎవరికేం తెలుసు? అందుకే మీ కడుపును పుట్టించాడేమో. మీరు కూడా ధైర్యంతో ఉండండి. చక్కగా ఏ అవసరం ఉన్నా కూడా అశోక్తో ఒక ఫోన్ కొట్టించండి. నా తరపు నుంచి మీకు ఈ ల్యాప్టాప్ అనే కాదు, ఏది కావాలన్నా నేను చేసి పెడతాను. మీరు కూడా ఏంటి, ఎవరు అడిగినా, ఇంటి పక్కన వాళ్ళు అడిగినా గొడవలు పడొద్దు, మీ పిల్లల్ని చదివించండి. అర్థమైందా? కసితో. ఎందుకంటే చాలామంది బ్లైండ్ పిల్లలు మంచి ఉన్నత పరిస్థితుల్లో ఉన్నారు, ఉన్నత స్థితిలో ఉన్నారు. సో మీ పిల్లాడిని కూడా ఏదో ఒక పరిస్థితుల్లో ఏదో ఒక మంచి జాబ్లో చూడాలనే కృషితో ఉండండి. అవసరమైతే అక్కడ అనంతపురంలో కూడా మన టీం ఉన్నారు, మనకు తెలిసిన వారు ఉన్నారు. మీ ఇంటికి పంపించైనా కూడా హెల్ప్ చేయించే బాధ్యత నాది. ఓకేనా? ఏమైనా చెప్తారా ఫైనల్ గా? ఏదో మీరు ఇచ్చిన దానికి, మేము వచ్చిన దానికి మీరు ఇచ్చే ల్యాప్టాప్ చాలా రుణపడి ఉంటాం సార్ నీకు సార్. ఏదో నీ రుణం మాకు ఎప్పుడు తీర్చుకుంటాము. ఏదో నువ్వు ఇంతలా ల్యాప్టాప్ ఇచ్చిన దానికి నీ రుణం చాలా రుణపడి ఉంటాం సార్. ఏం పర్లేదు. ఏంటంటే అబ్బాయి బాగా చదువుకొని సక్సెస్ అయ్యారనుకోండి, సార్ కి రుణం తీరిపోయినట్టే. ఆయన అదే కోరుకుంటారు. అలాగే తీర్చుకో, మంచి సక్సెస్ అవ్వు. మంచి సక్సెస్ కొట్టి నీ ద్వారా నువ్వు మంచి జాబ్ వచ్చింది అనుకో, అప్పుడు నిన్నే అశోక్ ఆ రోజు మేము ల్యాప్టాప్ ఇచ్చాము, ఇదిగో ఇక్కడ 50 మంది ఉన్నారు, వాళ్ళకి నువ్వు డబ్బులు సాయం చేయి అనే పరిస్థితిలో నువ్వు ఉండాలి. అర్థమైందా? సరే, చూద్దాం నువ్వు ఎంతవరకు ఈ ల్యాప్టాప్ని వాడుకొని నీ చదువు కోసం ఎలా కష్టపడతావో, నువ్వు అనుకున్నవి ఎలా సాధిస్తావో చూస్తా నేను కూడా. ఓకేనా? ఎక్కడున్నా కూడా నువ్వు కాంటాక్ట్లో ఉంటావు కదా, చూస్తా, తెలుసుకుంటా. మాటలు అశోక్ మాటలు చెప్తాడు, మాటలు మాత్రమే కాదు చేతలు కూడా
చేస్తాడనేది అప్పుడు తెలుస్తుంది. ఓకేనా? నువ్వు చదవలేదనుకో మళ్ళీ ఎక్కడ ఉన్నా కానీ ల్యాప్టాప్ తీసుకుని వచ్చేస్తాను నేను. ఓకేనా? చదవాలి. సరే, రైట్ రైట్. ఇది ఫ్రెండ్స్, ఈరోజు మన శశి టీవీ స్టూడియోలో అనంతపురం నుంచి వచ్చినటువంటి అశోక్ అండ్ ఫ్యామిలీకి అతను అడిగినట్లుగా ఒక మంచి ల్యాప్టాప్ని, చాలా ఖరీదైనటువంటి ల్యాప్టాప్ని మన దాతల ద్వారా అందించాను. వారికి మరొకసారి దాతలు డాక్టర్ అనిత, నా ఫ్రెండ్ అండ్ వాళ్ళ టీం, పెనుగొండ శ్రీనివాసరావు గారికి, వైజాగ్లో రత్నవేణి గారికి, ఇంకా చాలామంది కొంతమంది సపోర్ట్ చేశారు. వాళ్ళకు కూడా పేరున నేను శిరస్సు వంచి మీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు ఇలాగే ఆపదలో ఉన్న వారికి ఆదుకోండి. తప్పకుండా మీ వ్యాపారాలు కూడా బాగుంటాయి. మీరు ఎంచుకున్న రంగాల్లో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. 10 మందికి సహాయం చేసే విధంగా మీరు కూడా ఉండాలని, అట్లాగే నేను కూడా ఇంకా 10 మందికి సహాయం చేసే ఇదిని కూడా మీరు ఇవ్వాలని చెప్పి దాతలైనటువంటి మీరు అందరూ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మీకు కూడా రైట్.